తాప కలిగి బ్రతికి జీవిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నీకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలుగుతాడు. నిన్ను నన్ను బాగు చేస్తాడు. నిన్ను నన్ను ఆయన సింహాచలంలో చేర్చుకుంటాడు. నీవు ఒక బహుమానం పొందుకుంటే ఈరోజు ఇక్కడ చూస్తున్నావేమో, ఈ బహుమానం నువ్వు తేవలేవు. దేవుడిచ్చిన బహుమానం అంట శాశ్వతమైన బహుమానం అట. అది నేను మొన్న ఒక్కసారి చెప్పాను కదా, నా కుమారుడిని పుట్టినాడు, చనిపోయాడు. ఆడు 60 సంవత్సరాలుగానే చనిపోగా తప్పదు, 30 సంవత్సరాలకు చనిపోక తప్పదు. నేను ఇప్పుడు చూడలేను, కానీ నా కుమారుడు నా యేసుక్రీస్తు ఒడిలో ఉన్నాడని నేను ధైర్యంగా నమ్మగలుగుతున్నాను. అది నిజమైన బహుమానం. అది నిజమైన బహుమానం శాశ్వతమే ఉంటుంది. నేను కోట్లు సంపాదించిన ఈ కోట్లు ఇక్కడే వదిలేస్తాం, రూపాయి కూడా పట్టుకెళ్ళలేము. శ్రేష్టమైన బహుమానం పొందుకోవాలంటే నీవై ఉండాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం నేను నాశించిపోవడం నీకు ఇష్టం లేదు, నేను పాడైపోవడం నీకు ఇష్టం లేదు అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని నిజముగా పశ్చాత్తాప కలిగి నీ రాజ్యంలో నీ సింహాసనం పక్కన నేను కూర్చోడలయ్యా, ఆ రాజ్యంలో నిన్ను చూసే ధన్యత నాకు దయచేయండి ప్రభు అని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా అడుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిశ్చయముగానే అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మీ అందరికి కూడా ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలమ్మా, వందనాలు. పేరు పేరుని చెప్పాలి, లేకపోతే మళ్ళీ ఎట్నండి. రైట్ ప్రియులరా, ఏనో దేవుడు నేను దినాన చెప్పాం కదా, ఏంటి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, భూమిని చూసి ఓర్చుకో, చెట్టును చూసి ఎదగడం నేర్చుకో. 3 విషయాలు నేను చెప్పాను. చెప్పండి. దేవుడు చెప్పే మాట ఏంటంటే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. నేర్చుకోవాలనే ఉద్దేశం నీకుంటే చీమల దగ్గరికి వెళ్ళు, దేవుడు నీకు నేర్పుతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? బలహీన సమయంలో దేవుడు నేర్పుతాడు. దేవుడు ఒక వాక్యాన్ని కానీ ఒక ఆత్మీయ స్థితిని కానీ మన స్థితిని కానీ దేవుడు నేర్పాలి, మాట్లాడాలి అనుకుంటే నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు. ఈ లోకం ఎలాగుంటుందంటే బలహీనతలో మనల్ని తోసివేస్తుంది, కానీ నా యేసయ్య బలహీనతలో బలపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. అంచేతన చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో, బోల్డ్ పాఠాలు నేర్పుతుంది చీమ. భూమిని చూసి ఓర్పు అనేది తెలుసుకో. భూమికి ఎన్ని గుణపాలు పెట్టి పొడిచినా నాకు వద్దంటదా, ఎన్ని బుల్డ్రోజులు పెట్టి తొక్కినా వద్దంటదా, ఎన్ని బాంబులు వేస్తున్నారు ఏమైపోతుంది, వీడిపోతుంది, కానీ ఎందుకని అలా చేస్తున్నారు అంటదా. భూమి ఓర్చుకుంటుంది. క్రైస్తవుడికి ఓర్పు చాలా ముఖ్యం. భూమిని చూసి ఓర్చుకో. భూమి ఎలా ఓర్చుకుంటుందో నువ్వు అలా ఓర్చుకో. 3వది, చెట్టును చూసి ఎదగడం. చెట్టు ఎలా ఎదుగుతుంటుందో మన బ్రతుకు కూడా అలా ఎదగాలి. నేను అనుకుంటున్నాను పాస్టర్ గారు ఎదగాలని, కానీ అన్నీ నాకు శ్రమలేనండి అని నీ మనసులో ఉంది. నువ్వు అనుకుంటున్నావేంటో తెలుసా? నేను నేర్చుకోవాలని ఉందండి, కానీ నాకు శ్రమ. నేను ఓర్చుకోవాలని ఉందండి, కానీ ఎంత ఓర్చుకుంటే అంత మనసులో ఏం చేస్తున్నారు? నన్ను శ్రమ పెడుతున్నారు. ఎదగాలని ఉందండి, కానీ ఎదుగుతున్న కొలది నన్ను జనాలు ఇంకా నరికేస్తున్నారు. నేను మొన్న మీకు చెప్పాను, 2 చెట్లు కలిసి ఉన్నాయి. ఈ 2 చెట్లలో ఒక చెట్టు బాగా పండిస్తుంది, ఫలాలు ఇస్తుంది. ఒక చెట్టు కనీసం పువ్వు కూడా పూయట్లేదు. వచ్చిన జనాలంతా పువ్వు కూడా పుయ్యని చెట్టునేమంటలేదు, కానీ ఫలాలు ఇచ్చిన చెట్టుని రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు. ఆ చెట్టు చాలా బాధపడుతుంది. ఏంటి, నేను ఇస్తే ఫలాలు ఇస్తే నన్నే వీళ్ళు
కొడుతున్నారని ఒకరోజు ఈ 2 చెట్లు దేవుని దగ్గరికి వెళ్ళాయంట. దేవుని దగ్గరికి వెళ్ళి ఈ ఫలాలు ఇచ్చే చెట్టు అడిగిందంట, అయ్యా నేను ఇంత బాగా ఫలాలు ఇస్తుంటే నన్ను వీళ్ళు కొడుతున్నారయ్యా అన్నాడంట. ఆ పక్క చెట్టు నాకెవరేం అంటలేదు అన్నదంట. నేను ఎంత మంచిదాన్నో నాకెవరు ఏం అంటలేదు అన్నాడట. ఈ శ్రమ పడుంది అంటుందంట, నాకేంటి శ్రమలు అంటే దేవుడు అన్నాడట, నువ్వు ధన్యురాలివి. నువ్వెవరు? శ్రమ పడుట ధన్యత. శ్రమ పడుట, నువ్వెంత శ్రమలు పడతావో అంత ధన్యురాలుగా మారుతావు. మనకెక్కువ ఏమి ఇష్టం లేదు, శ్రమ ఇష్టం ఉండదు. మనకు శ్రమలు ఇష్టం ఉండవు. శ్రమ కంటే మనం చాలా బాధపడిపోతాం. ఈరోజు ప్రియులరా, ఆ మాట మీకు చెప్పాలని ఈరోజు మాట్లాడుతున్నాను. శ్రమకు గల కారణాలేంటి? శ్రమ వచ్చినప్పుడు జనాలు ఎలా ఉంటారు? శ్రమ ఓర్చుకోవడం బట్టి వచ్చే ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి. శ్రమకు గల కారణాలు. శ్రమ వచ్చినప్పుడు జనాలు ఎలా ఉంటారు? జనములు, వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, లోకములో పుట్టిన ప్రతి జనములు. లోకములు ఈరోజు వరకు ఎంతమంది ఉన్నారు? మన ప్రపంచంలో జనాభా ఎంత జనాభా తెలుసు ఎవరికైనా? ప్రపంచమంతా జనాభా చదివిన స్టూడెంట్లు. మా క్లాసులో వ్యక్తులే మాకు తెలియదు పాస్టర్ గారు. కొంతమందికి ఇంట్లో వ్యక్తులే తెలియదు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారంటే అడిగిసి వస్తానండి అంటారు. కొంతమంది ఇంకెలా ఉంటారంటే, ఏం కూర తిన్నామంటే, కూర తినేసి ఉంటారు, అంతా తుడిచేసుకుంటారు, కానీ కూర కూడా నాలాంటి మతిమరుపులు చాలామంది ఉంటారు కదా. మీకేముందో లేదు కానీ నాకు ఎక్కువ మతిమరుపు, అంచేతనే బతికేస్తున్నాను హ్యాపీగా. మతిమరుపు ఉండడం బట్టి హ్యాపీగా బతికేవచ్చు. మతిమరుపు లేకపోతే అన్నిటిని పట్టుకొని ఏం చేయాలా? నా కాళ్ళు అలాగన్నారు, అన్నగన్నారు, అలాగన్నారు, 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 బాధపడిపోవాలి. దేవునికి స్తోత్రం. శ్రమలో జనాలు ఎలా అవుతారు? శ్రమ పడడం బట్టి వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఒక్క మాట చూసుకొని మనం ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14, 15, 16 వచనాలతో మనం ముందుకు వెళ్ళిపోదాం. అందరము కలిసి విందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. చాలు, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రేమకు నమ్మకానికి పునాదైన దేవా, నాకంటే ముందు నిలబడిన దైవజనుని మాటలు మీరు వినిపించారు ప్రభా. ఆ మాటలు విన్నవారు ప్రతివారిని ఆశీర్వదించండి. ఇప్పుడు మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, నీ దీనదాసుడినైనా నన్ను మరుగుపరిచి నాలో నుండి మీ మాటలు ప్రజలందరికీ వినిపించమని, నీ చక్కనైన మాటలు, నీ మధురమైన మాటలు, నీ నిత్యమైన మాటలు, నీ జుంట తేనెదారుల కంటే మధురమైన మాటలు నీ ప్రజలతో అందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నిన్నటి బాధలంతా నేటికి మాయమయే, నిన్నటి నేటికి నెమ్మది ఇంచే, అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే,
అది శాశ్వతమైనాదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్ర బలి. మంచి దేవా నీకేనయ్యా శుభవేళ, నా తండ్రిని శుభవేళ, నా తండ్రిని రేయంత కాచితివి, మరుదినమును ఇచ్చితివి. రేయంత మరుదినమును మరువని నా స్నేహమా, కలసి తోషింతును. మరువని కలసి సంతోషింతును. కోటి 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 స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి. శుభవేళ, నా తండ్రిని చిరుపాద, శుభవేళ ఆనందమే. నీ సేవ మార్గములో హంనసగితివి, నీ సేవ ఉత్సాహం ఉత్సాహం, ఉరికురికి పని చేయా, నాకు ఆరోగ్యమిచ్చితివి. ఉరికురికి పని చేయా, నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి కోటి డాడీ, డాడీ, స్తోత్ర బలి, స్తోత్ర బలి. మంచి దేవా నీకేనయ్యా శుభవేళ, నా తండ్రిని చిరుపాదం. రైట్ పిల్లరా, అక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, అందరం ఆ మాట చదువుదాం. 91:14 నుంచి చదువుదాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధి ప్రేమించి వచ్చారు? దేవుణ్ణి ప్రేమించి ఎంతమంది వచ్చారు? ఎవరిని ప్రేమించాలా? మా అమ్మను ప్రేమించానండి, మా నాన్నను ప్రేమించానండి, మా ఆవిడ్ని ప్రేమించానండి, నా పిల్లలను ప్రేమించానండి, నా ఉద్యోగాన్ని ప్రేమించానండి, నా వ్యాపారాన్ని ప్రేమించానండి, నాకున్న వారందరినీ ప్రేమించాను దేవుడిని తప్ప. అలా ఉన్నావా? ఈ లోకంలో ఎందరిని ప్రేమించినా దేవుణ్ణి ప్రేమించకపోతే నీ సమస్యలు అలాగే ఉంటాయి. నీ సమస్యల నుండి తప్పించబడాలి అంటే, నీ కష్టాల నుండి తప్పించబడాలి అంటే, నీ రోగము నుండి తప్పించబడాలి అంటే, నీ అప్పుల నుండి తప్పించబడాలి అంటే, నీ ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడాలి అంటే నువ్వు యేసయ్యను ప్రేమించాలి.
ఎవరిని? నీ మనస్సాక్షి చెప్పు, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? అబద్ధాలు ఆడమంటే మనమే ఫస్ట్ రకమట. ప్రథములలో అబద్ధాలలో ప్రప్రథముడు ఎవరంటే నేనే. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చట నాకు అబద్ధాలు చెప్పడంలో. నిజంగా మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తే, అమ్మ ఎవరిని ప్రేమిస్తున్నావంటే ఏం చెప్తావు? అబద్ధాలు మళ్ళీ చెప్తున్నారు, యేసయ్యని అంటున్నారు. ఎన్ని అబద్ధాలండి! లోకం అబద్ధాలు ఆడుతుందట, క్రైస్తవులు అబద్ధాలు పాడుతారట. లోకము అబద్ధాలు ఆడుతుంది, క్రైస్తవులు అబద్ధాలు పాడుతుంది. మనమందులో పిహెచ్డి. మనమందులో ఎవరు? పిహెచ్డి. డాక్టరేట్ అయిపోయింది, పిహెచ్డి. ఫిలాసఫీ చేస్తున్నాం అనమాట. అబద్ధాలలో ఒక ఆయన కూర్చొని రాస్తున్నాడట ఎన్ని అబద్ధాలు ఉన్నాయని. ఎన్ని రాస్తాడు చెప్పాడు మొహం? ఒకటే రెండా? ఒకవేళ నువ్వు రాసుకో, బుక్ పట్టుకొని ఈరోజు పుట్టిన దగ్గర నుండి ఎన్ని అబద్ధాలు ఆడానని రాసుకో. కలములు చాలు, కాగితాలు చాలు, ఈ భూమి సరిపోదు మనం ఆడిన అబద్ధాలు. మరి పుట్టిన దగ్గర నుండి ఇప్పుడు బ్రతికినంత వరకు ఇన్ని అబద్ధాలు ఆడితే ఇంకా బతకవలసిన కాలం అంతా? యేసయ్య చేసిన అద్భుత కార్యాలకి భూమి సరిపోదట. మనం ఆడే అబద్ధాలకి ఏ బుక్కు చాలదు. యేసయ్య చేసే అద్భుతాలకి భూమి సరిపోలేదట, పేపర్లు సరిపోలేదట. మనం ఆడే, మీరు ఆడుతున్నారో లేదు కానీ నేను ఆడే అబద్ధాలకి ఏ బుక్కు సరిపోదు. ఎందుకంటే ఒక అబద్ధానికి ఇంకొక కవర్ చేస్తుంటాను, ఇంకొక అబద్ధానికి ఇంకొక కవర్ చేస్తుంటాను, ఇంకొక అబద్ధానికి ఇంకొక కవర్ చేస్తుంటాను. నా జీవితం అంతా అబద్ధాల కవరే. లోపలికి ఇంకెళ్ళలేదు, పేజీలోకి వెళ్ళలేదు. ఇంక కవర్ అంతా అబద్ధాలే. కవరే అబద్ధాలు అంటే లోపల ఉన్నదంతా ఎంతమ్మా? ఈరోజైనా తల్లి, చెల్లి, తమ్ముడు, ఉపవాస దినానికి వచ్చిన నీవు ఈరోజు ఒకటి నేర్చుకో. ప్రభువా, నేను నిన్ను ప్రేమించాలయ్యా. దేవుడు నువ్వు ప్రేమించడం కాదు, నీకంటే ముందు యేసయ్య నన్ను ప్రేమించాడు. మా అమ్మ కంటే, మా నాన్న కంటే, మా బంధువుల కంటే, మా స్నేహితుల కంటే, మా అన్నదమ్ముల కంటే, నాకున్న వాటన్నిటికంటే నా యేసయ్య నన్ను ముందు ప్రేమించాడు. చెప్పండి, గట్టిగా చెప్పాలా? నా యేసయ్యే. ఎవరికి అడిగినా చెప్పు, ముందు నన్ను నా యేసయ్య ప్రేమించాడు. బ్రదర్, మిమ్మల్ని అల్లాలు బాగా ప్రేమిస్తున్నారంటే వాళ్ళకంటే ముందు నా యేసయ్య ప్రేమించాడు. బ్రదర్, మీ పిల్లలు బాగా ప్రేమిస్తున్నారంటే వాళ్ళకంటే ముందు నా యేసయ్య. బ్రదర్, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే వాళ్ళకంటే ముందు నా యేసయ్య ప్రేమించాడు. ఇంకొక విషయం తెలుసా? నాకంటే ముందు నా యేసయ్య ప్రేమించాడు. నా బాడీని నేను ప్రేమించడం కంటే, నా మనస్సుని నేను ప్రేమించడం కంటే నా యేసయ్య నన్ను ముందు ప్రేమించాడు. ఆయన అంటాడు, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని పిలిచి అంటున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అదేంటి ప్రభు, నీకు తెలీదా? చూసావు ఎంత బాగా నిలబడ్డాను, బండలాగా నిలబడ్డాను. నువ్వే కదా చెప్పు, నాకు ఒక పేరు పెట్టావు బండని. శిష్యులందరిలో ప్రథమ శిష్యుడని నాకు పేరు పెట్టావే, నీకు తెలీదా నిన్ను ప్రేమిస్తున్నానని? మళ్ళీ రెండోసారి అడిగాడట, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? రెండోసారి అడిగేసరికి మనోడికి తెలిసిపోయింది. ఏం జ్ఞాపకం వచ్చింది? అబద్ధాలు ఆడానని జ్ఞాపకం వచ్చింది. కోడి కూయడం జ్ఞాపకం వచ్చింది. ప్రభువా, నువ్వు సర్వమునెరిగిన వాడవయ్యా, నీకు నేనేమని చెప్పగలను? ప్రేమిస్తున్నానని చెప్పాలా, ప్రేమించలేదని చెప్పాలా? మూడోసారి మళ్ళీ అడిగారట, సీమోను పేతురు, నన్ను నువ్వు ప్రేమించుచున్నావా? ఇంక నేను తట్టుకోలేను ప్రభువా, నేను ఇంక తట్టుకోలేను అని పడితే దేవుడు అన్నాడు, నా సంఘాన్ని నువ్వు నా మందన కాయి. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకున్నావు, మనసులో నిజాన్ని ఒప్పుకున్నావు, నేను ప్రేమించినట్టు నటించాను ప్రభువా. అంచేతనే ఆ రాణువుల దగ్గర ఏం చేశాను? పారిపోయాను. వాళ్ళు వచ్చినప్పుడు సిలువేస్తుండగా నేనేమయ్యాను? దగ్గరలో
లేను ప్రభా. నీ శ్రమల్లో నేను పాలి పొందుడును కాలేకపోయాను, కానీ ఆశీర్వాదం కావాలి నాకు. చూడండి, మనందరికి శ్రమలు అవసరం లేదు, దేవుడిచ్చిన దేవుని కావాలి. ఆయన శ్రమల్లో మనం పాలి పొందులు పొందవసరం లేదు, కానీ దేవుళ్ళు మాత్రం కావాలి. చాలామంది అంటారు, యేసే మన గురించి శ్రమ పడ్డాడు, ఇప్పుడు మీరు ఉపవాస ప్రార్థన చేయడం ఏంటి? ఉపవాస ప్రార్థన దేవుని కొరకు కాదండి, మన కొరకు. ఆయన ఏమన్నాడు? నా గురుండి ఏడవకండి, మీ గురుండి, మీ పిల్లల గురుండి ఏడవండి. ఉపవాస ప్రార్థన దేవుని శ్రమల్లో మనల్ని, మన శ్రమల్లో జ్ఞాపకం చేసుకోవడానికి. రైట్. ఇక్కడ అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నిజంగా ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, దేవుని ప్రేమించగలిగితే, దేవుడు అంటాడు, నేను నిన్ను తప్పిస్తాను, నీ శ్రమల్లో నుండి తప్పిస్తాను, నీ కష్టాల నుండి తప్పిస్తాను. వేట కాని ఉరిలో పడిపోయావు కదా, ఆ ఉరుల నుండి తప్పిస్తాను. బోనుల్లో చిక్కుపోయావు కదా, బోనుల నుండి తప్పిస్తాను. ప్రతి పరిస్థితి నుండి నా దేవుడు తప్పించే దేవుడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎలా తప్పిస్తాడు పాస్టర్ గారు అంటే, దేవుడు చెప్పినట్టు ఉపవాసం నువ్వు ఉంటే ఆయన్ని ప్రేమించినట్టే. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి, పరిగెట్టేలో ఒక స్వీట్ బాక్సు, ఒక ఫ్లవరు, ఐ లవ్ యూ జీసస్, అది కాదు ప్రేమించడం అంటే. ఆయన మాట గట్టిగా, ఆయన మాట ఏంటా మాట? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకంగా నా వద్దకు రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. యోవేలు 2:12. ఇప్పుడైనా ఎవరి మాట్లాడుతున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడు అసలు? యోవేలు ప్రవక్త ద్వారా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకంగా నా వద్దకు రండి. అదే నన్ను ప్రేమించడం. నన్ను ప్రేమించడం అంటే నువ్వు పువ్వులు బొకేలు తెచ్చి సన్మానం చేయమండి కాదు. మనం ప్రేమ ఎలా చూపిస్తామంటే, ఓ పువ్వు ఇస్తే ప్రేమించినట్టు, ఒక స్వీట్ ఇస్తే ప్రేమించినట్టు, ఒక సాల్వ కప్పితే ప్రేమించినట్టు మన లోకరీత అలవాటు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు ప్రేమించావో లేదో, నీ మనసులో ఉన్న నా ఆజ్ఞ ఉంటే, నీ మనసులో నా మాటలు ఉంటే నువ్వు నన్ను ప్రేమించినట్టే. నా మాటలు నీ మనసులో ఉండాలి. నా మాటలు నీ మనసులో ఉంటే నన్ను ప్రేమించినట్టే. నువ్వు తెచ్చుకున్న కానుక కంటే, నీవిచ్చిన బంగారాల కంటే, నీవిచ్చిన ధనధాన్యాల కంటే నా మాట వినడం శ్రేష్టం. దహన బలి కంటే ఏంటి, దేవుని మాట వినడం శ్రేష్టం. మాట విన్నోడు ₹2 జీవితం ఇచ్చేస్తాడు. మాట విన్నోడు భాగాలు లెక్కేస్తాడు. అంచేత నీ మనుషులు కఠినాత్ములు కాబట్టి దేవుడు దశం భాగమని, అలా కృతజ్ఞత భాగమని చెప్పాడు. దేవుడు మాట విన్నవాడు ఇక భాగాలు లెక్కేయడు. సర్వము నీ 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 వశం ప్రభా. నేనొక కానుకనై నీ సన్నిధిలో ఉన్నాను. నేనొక నీ సన్నిధిలో ఏమివ్వగలను యేసయ్యా, ఊపిరిపోసిన నీకు ఆయుష్నిచ్చిన ఆశ తీరా ఆరాధింతున్, ఆశ తీరా నా ప్రాణం నాలోన ఉన్నంత కాలం, నేనున్నంత కాలం, నా ప్రాణం ఉన్నంత కాలం, నేనున్నంత,
నీ సన్నిధిలో ఉన్నాను. నీవిచ్చిన దశం భాగం కంటే, నీవిచ్చిన కృతజ్ఞార్పణ కంటే, నీవిచ్చినటువంటి బలుల కంటే, నీవిచ్చినటువంటి 1000 కొండల మీద ఉన్న మేకల కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుని ప్రేమించేవాడు దేవుని మాట వింటాడు. కానుకిచ్చినోడు యజమాని చేస్తాడు. హృదయం ఇచ్చేవాడు దేవునికి సమస్తము సమర్పిస్తాడు. మీరు చూసారో లేదో, మన దగ్గర కాదు, నేను చెప్పట్లేదు. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు వింటుంటాను, పాస్టర్ గారు వాళ్ళు ఇది ఇచ్చారండి, ఆలోచనప్పుడే ఫ్యాన్ వేయాలటండి. ఫ్యాన్ ఎవరో ఇచ్చారట, ఆవిడ ఆ చర్చిలో ఫ్యాన్లు లేవట. అమ్మ ఫ్యాన్లు లేవంటే ఏం చేసింది ఆవిడ? ఫ్యాన్ ఇచ్చిందట. ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ మీద పేరు రాసుకుందట. పేరు రాసుకొని పాస్టర్ గారి దగ్గరే, పాస్టర్ గారు మీ ఒక్కరికే తగలాలి అని నన్ను రాసుకుందట. సరే పాస్టర్ గారు వేసవికాలం కదా వేసారట. వేస్తే నేను రాకుండా మీకు ఫ్యాన్ ఎవరేయమన్నారు అన్నదట. అంటే ఇస్తే ఎలాగుంటుంది? ఎలాగుంటుందమ్మా? గట్టిగా చెప్పాలా? అదే మనసిస్తే సమస్తము దేవుడికి ఇవ్వగలం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వేది ఇచ్చినా అది దాని మీద నీకేముంటుంది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీకు తెలుసో లేదో, కొంతమంది ఏదైనా ఇచ్చారనుకోండి, చర్చి నుండి వెళ్ళిపోతే ఇవన్నీ పట్టుకెళ్ళిపోతారు. ఆ చర్చికి ఇచ్చారు కదా, మళ్ళీ ఏం చేయాలా? నేను కొన్నా, నా కుర్చీ తీసుకెళ్ళి. అదేంటి అద్దిల్లా అనుకున్నావా? అది అద్దిల్లా? అది దేనికి ఇచ్చావు? దేవుని మందిరానికి ఇచ్చావు. మరి నా మందిరానికి వెళ్ళినప్పుడు నా కుర్చీ ఎందుకండి అక్కడ? తల్లి నిజమే, నువ్వు ఒకసారి ఇచ్చేసిన తర్వాత దేవుడిది. నువ్వు వెళ్ళు, నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు. కానీ ఎక్కడికి వెళ్ళావు అక్కడ ఇచ్చావంటే అది ఆ సమయంలో దేవుడిని అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేశాడు. నీ ద్వారా దేవుడు అక్కడ కట్టాడు. ఆమేన్. నీకు ఎలా ఉంచాడు? ఇచ్చేదానికి ఉంచాడు. ఆమేన్. నిజం ప్రియులారా, చాలామంది ఇది. కాబట్టి అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఏం చేస్తాడు దేవుడు? తప్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రతి పరిస్థితి నుండి తప్పిస్తాడు. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన మాట వినడం. ప్రేమించడం అంటే అర్థం ఏంటమ్మా? ఆయన మాట వినడమే ప్రేమించడం. ప్రేమించడం అంటే ఏదో కాదు. చాలామంది మీరు అర్థం చేసుకోండి, కానుకిస్తే ప్రేమించడం, లేకపోతే ఏదైనా బియ్యం తీసుకెళ్తే ప్రేమించడం, లేదా ఏదో చేస్తే ప్రేమించడం అనుకోకండి ప్రియులారా. దేవుడు మాట అందులో ఒక భాగం. ఇదంతేంటి? ఆ ప్రేమించడంలో ఒక భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని ఎందులో నుండి తప్పిస్తాడట? శ్రమలో అతనికి తోడయ్యుండి నేను అతన్ని విడిపిస్తాను. ఎందులో నుండి అంట? అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? ఒక 3 విషయాలు చెప్తాను, రాసుకోండి. మొదటి విషయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. ఎస్, దేవునికి స్తోత్రం. శ్రమ కలగడానికి మొదటి కారణం ఏంటంట? దేవుణ్ణి అనుసరించక, దేవుని ఆజ్ఞలు నడవక వేరే వారిని అనుసరించే వారికి శ్రమ. క్రీస్తును తప్ప వేరే వారికి అనుసరించే వారికి శ్రమ. దేవుని ఆజ్ఞ వినకుండా వేరే వారిని అనుసరించే వారికి శ్రమ. క్రైస్తవులైనా, ముస్లిమైనా, హిందువైనా, ఎవరైనా సరే, భూమి మీద సృష్టించబడిన ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీరు అనుకోవచ్చు మేము దేవుణ్ణి ఎరిగిన వారము, అబ్రహాము సంతానము, మాకేంటి అంత గొప్ప దేవుడు ఉన్నాడని. మరి ఆయన అనుసరించకపోతే ఏ దేవుడైనా శ్రమే. అనుసరించిన వారికి శ్రమ. చెప్పండి, ఎవరిని అనుసరించడానికి? రైట్. దేవుణ్ణి అనుసరించడం అంటే 3 విషయాలు. 1 ప్రార్థన, 2 వాక్యము, 3 సహవాసం. ఈ 3 ద్వారా దేవుణ్ణి అనుసరించగలం. ఇందాకే చెప్పాడు కదా, నా నామమును ఏమడిగినా
ఇది నీకు తెలుసా లేదా? కానీ శ్రమ వచ్చినప్పుడు అడుగుతావా? అదే నీకు శ్రమ. అడిగితే ఇస్తానన్నాడు, కానీ అడగలేదు కాబట్టి నీకు శ్రమ. మనకు తెలుసు ప్రార్థన చేస్తే ప్రతి కార్యం జరుగుతుందని, కానీ మనం ప్రార్థన చేయం, అదే శ్రమలు. వాక్యం చదివితే దేవుడు మాట్లాడతాడని తెలుసు, కానీ వాక్యాన్ని ధ్యానించం, అదే శ్రమ. సన్నిధికి వెళ్తే దేవుడు, చర్చికి వెళ్తే మన కష్టాలను తీరుస్తాడని తెలుసు, కానీ చర్చికి వెళ్ళాం, అదే మన శ్రమ. అనుసరించని వారికి శ్రమ. రెండవది ఎవరికి శ్రమ అంటే 3 విషయాలు చెప్తాను, చాలామంది ఉన్నారు, కానీ రెండో వ్యక్తి ఎవరికి శ్రమ చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ ది లార్డ్. నాలిక భద్రం చేసుకున్నవాడు శ్రమ నుండి ఏమవుతాడు అంటే, నాలిక భద్రం చేసుకోలేనోడు శ్రమల్లో పడతాడు. నోరుని అదుపు చేసుకోలేనోడు శ్రమల్లో పడతాడు. శ్రమ కారణం ఏంటక్క? రెండోది నీ నోరు. చెప్పండి ఇప్పుడు. నా శ్రమ కారణం, గట్టిగా చెప్పాలా, నా నోరే. నా బాధలకు కారణం నా నోరే. నా కష్టాలకు కారణం నా నోరే. నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్పిన మాట ఇది. ఒకవేళ ఎవరో మనుషులు చెప్పిన మాట అనుకుంటావేమో. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయించిన సామెతల్లో ఏంటట, మన శ్రమ కారణం మొదటిదేంటి? దేవుడిని అనుసరించకపోవడం. రెండవ కారణం ఏంటి? గట్టిగా చెప్పాలా. నా నోరు మంచిదే. నేను పాస్టర్ గారు నిన్న ఉదయం బ్రష్ చేసి వచ్చాను. ఇప్పుడే నేను బ్రష్ చేసి వచ్చాను పాస్టర్ గారు అంటేమో. బ్రష్లు చేసినా ఈ సెప్టిక్ ట్యాంక్ కంపోదటండి. సెప్టిక్ ట్యాంకులో ఎన్ని పెనాయిల్ వేయండి, దాని కంపోతుందా? పోదు. అంతకంటే పెద్ద సెప్టిక్ ట్యాంక్ అట్టది. నిజం. ఎన్ని లారీలు తోడినా అందులో ఉంటుంది అట్టది. మీరు ఎప్పుడైనా సెప్టిక్ ట్యాంక్ని, మంచి ట్యాంక్ ఎప్పుడైనా చూసారా? మంచి ట్యాంక్ వాడరు. మొత్తం అది డిస్మెంటల్ చేసి మొత్తం అంతా దాన్ని క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాని మీద సెప్టిక్ ట్యాంక్ కడతారు, మంచినీటి ట్యాంక్ కడతారు. కాబట్టి రెండవది ఏంటి శ్రమకి? అమ్మ గట్టిగా చెప్పాలి. నా నోరు. ఒకటి దేవుని అనుసరించకపోవడము శ్రమ. రెండవది నోటి మాటలు జాగ్రత్తగా, ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో జాగ్రత్త, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో జాగ్రత్త, రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో, అధికారుల దగ్గరికి ఎలా అంచేతన దేవుడు అన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో నేను మీలో ఉండి మాట్లాడతాను. మాట్లాడడానికి మీరేమాత్రం భయపడకండి, అక్కడ నా పేరు పెట్టి నిలబడండి, నీలో నుండి నేను మాట్లాడతాను. రైట్. మూడవ శ్రమ కారణం ఏంటి? చాలా శ్రమలు ఉన్నాయి బైబిల్లో. మూడవ కారణం మనందరికీ తెలుసు ప్రియులారా, క్రైస్తవులైన అందరికీ ఇది శ్రమల కారణం ఏంటంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. క్రైస్తవులకి ఎందుకయ్యా శ్రమలు అంటే, గట్టిగా చదవమ్మా. నేను సువార్త ప్రకటించకపోయినను ఉన్నది మరియు సువార్తను ప్రకటించని ఎడల ఏంటట, మనందరి మీద సువార్త ప్రకటించే భారం యేసయ్య పెట్టాడు. ఆయన సిలువ భారం మోసాడు. ఆ సిలువును గురించి ప్రకటించవలసిన భారం ఎవరికి ఉంది? గట్టిగా చెప్పాలా. నా భారం అంతా సిలువుపై మోసాడు. నా భారం అంతా ఆయన మోసాడు. ఇప్పుడు ఆయన సువార్త భారం ఎవరు చేయాలా? మనం ప్రకటించాలి. ఈరోజు క్రైస్తవుడు సువార్త ప్రకటించకపోవడం బట్టే శ్రమలు. తెలుసుకుంటున్నావు, దేవుడిచ్చినవని తినేస్తున్నావు, దేవుడిచ్చిన బట్టలు కట్టుకుంటున్నావు, దేవుడిచ్చిన ఇంట్లో ఉంటున్నావు, దేవుడిచ్చిన డబ్బులు ఖర్చు పెడుతున్నావు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటున్నావు, దేవుడిచ్చిన కంటి చూపును బాగా చూస్తున్నావు, కానీ ఆ ఇచ్చిన దేవుడిని ఎక్కడైనా సాక్ష్యంగా ప్రకటిస్తున్నావా?
శ్రమ కారణం ఏంటో తెలుసా? మంచిగా రాశాడు అక్కడ చూడండి. 1 కొరింథీ 9:16 కరెక్ట్గా రాశాడు అపోస్తలుడైన పౌలు. చదవండి అక్కడ. నేను సువార్త ప్రకటించుచున్నను. చూసారా, ప్రకటించేవాడు డాంబంగా అవ్వకూడదు. నేను ప్రకటిస్తున్నానని చెప్పకూడదు, అతిశయం ఉండకూడదు. ఎందుకంటే అతిశయించడానికి నీవెవరు? సువార్త ఎవరిది? పని ఎవరిది? ఎవరికి చేయమన్నాడు? ఆయన పిల్లలకు చేయమన్నాడు. చేస్తున్నప్పుడు నువ్వెందుకు అతిశయించాలో? నేను చేసేస్తున్నాను సువార్త, నేను చెప్పేస్తున్నాను వాక్యము, నేనా ఎలా నడిపించేస్తున్నాను సంఘము. అతిశయించవలసిన పని లేదు. మనం గొప్పోళ్ళమని ఇక్కడ వాక్యం చెప్పడానికి దేవుడు మనకి ఇవ్వలేదు. మనం అందరికంటే జ్ఞానవంతులమని ఇక్కడ దేవుడు మనకి ఇవ్వలేదు. కొందరు అతిశయిస్తారట. అలాగ అతిశయించను అని చెప్తూ రెండవది అంటున్నాడు, సువార్త ప్రకటించే భారము మనందరి మీద దేవుడు భారం మోపాడు. మన భారాన్ని ఆయన మోసాడు. ఆయన సువార్త భారాన్ని మనందరికి. ఎప్పుడైనా సువార్త చేసావక్క? ఇన్ని సంవత్సరాల్లో దేవుని ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నావు. మీకు ఇంకొక విషయం అడుగుతాను, రోజు నీ భారాన్ని యేసయ్య మోస్తున్నాడా లేదా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మోస్తున్నాడా? మరి యేసయ్య భారం ఎప్పుడైనా మోసావా? ఒక్కరోజు ఒక్కరికైనా సువార్త ప్రకటించావా? నీ పక్కన వాళ్ళకైనా, నీ ఫ్రెండ్స్కైనా? నువ్వు చేస్తున్న పనిలో యేసయ్య గురుండి ప్రకటించి. యేసయ్య గురుండి అంటే అర్థం ఏంటంటే, యేసయ్య నమ్ముకోండి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు కాదు. ప్రేమను ప్రకటించు. నా జీవితం ఇలా ఉండేది, నా ప్రభువు నన్ను మార్చాడు. మనకు ముందు సువార్త ఏంటొస్తుందంటే, నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఆడంటాడు నువ్వు వెళ్తావు పరలోకము. ఆడేమంటాడు? బోధించి నువ్వు వెళ్తావా? వెళ్తానంట. చూద్దాం. యేసయ్య ప్రేమను ప్రకటించు. ఆ ప్రేమే పరలోకం. ఆ ప్రేమ రాజ్యం ఎలాంటిది? పరలోకం ఎలాంటిదంటే ప్రేమతో కూడిన రాజ్యం. అక్కడ అందరూ, ఎందుకంటే ప్రేమమైన దేవుడు అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్న వారందరూ ప్రేమ కలిగే ఉంటారు. అక్కడ ద్వేషం ఉండదు, కలహం ఉండదు, మత్సరం ఉండదు, క్రోధం ఉండదు, అనారోగ్యం ఉండదు, అపవాదు ఉండడు, అబద్ధం ఉండదు, అనుమానం అస్సలే. ఇక్కడ చూడండి, మనం ఎంత ప్రేమతో ప్రకటిస్తాం కానీ మనసులో అనుమానం ఉంటుంది కదా. గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. రైటా? ఎంత మనస్ఫూర్తిగా ప్రకటిస్తుంటా కానీ మనసులో అనుమానం ఉంటుంది. అక్కడ అదేం ఉండదు, ప్రేమ. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే ఈరోజు మనందరికీ ఎందుకు శ్రమలు? గట్టిగా చెప్పాలా? ఈరోజు నిజం ఒప్పుకుందాం. మొదట అనుసరించకపోయిన వారికి వాళ్ళ అన్యులు. రెండవది అతిశయించే వారికి శ్రమ. రెండవది ఏంటో తెలుసా? శ్రమల కారణం నోటి మాటలు. ఏంటమ్మా? నోటి మాటలు. ఇది అందరికీ. మూడవది సువార్త ప్రకటించకపోయిన వారికి, అంటే తెలిసి దేవుడి గురించి చెప్పట్లేదు తల్లి. నువ్వు తెలియకుండా చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియకపోయినా కొంతమంది చెప్తున్నారు, మేము వెళ్ళం కానీ మీరు వెళ్ళండి అమ్మా, అక్కడ చర్చ్ ఉందాం అంటున్నారా లేదా? చాలామంది నేను చూస్తున్నానండి వీధిలో, అక్కడ పాస్టర్ గారు ఉంటారు, ఆ చర్చికి వెళ్ళండి అని మన బోర్డు చూపిస్తుంటారు. ఆ పాస్టర్ గారితో ఒకసారి మాట్లాడండి, మీ సమస్యలను తీరిపోతాయి, రా అక్క అంటే, నేను తర్వాత వస్తాను కానీ మీరు వెళ్ళండి అంటారు. చూడండి. కానీ తెలిసిన వాళ్ళు దేవుని గురించి అంతగా చెప్తే, తెలియని వ్యక్తి తెలుసుకున్న మనమెంత చెప్పాలండి. అంచేతనే మనకు శ్రమలండి. ఈరోజు నిజమైన క్రైస్తవుడికి ఎందుకు శ్రమ అంటే, దేవుని గురించి తెలిసి కూడా నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోతున్నావు, నీ అక్క చెల్లెలకు చెప్పలేకపోతున్నావు, నీ అన్నదమ్ములకు చెప్పలేకపోతున్నావు, నీ కుటుంబానికి చెప్పలేకపోతున్నావు, నీ జాతి వారికి చెప్పలేకపోతున్నావు, నీ వీధి వారికి చెప్పలేకపోతున్నావు, చివరికి నీ ఇంట్లో నీ పిల్లలకే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి మంది. మన ఇంట్లో ఎందుకు శ్రమలు తెలుసా? మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోతున్నామండి. చాలామంది ఊరంతా చెప్తాం కానీ మన ఇంట్లో మనం చెప్పుకోలేము. అంచేతనే మన ఇంట్లో శ్రమలు.
శ్రమలకు కారణం 3 చెప్పండి. ఒకటి, గట్టిగా చెప్పాలా. రెండవది, మూడవది, ఈ తప్పులను మనం చేస్తున్నామా? మీరు చేస్తున్నారో లేదో, నేను మాత్రం మొదటి క్వాలిటీలో ఉన్నాను, చేస్తున్నాను. తెలిసి నేను తప్పు చేస్తున్నాను. తెలియక చేసిన వాడు క్షమించబడతాడు, తెలిసి చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. తెలియక చేసిన వాడు క్షమించబడతాడు, తెలిసి చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు, పనిష్మెంట్ అనుభవిస్తాడు. కాబట్టి ఈరోజు మనం అందరము పనిష్మెంట్ అనుభవిస్తున్నాం. చాలామంది శ్రమలో మార్పు చెందవలసింది పోయి ఏమవుతారో ఒక 3 విషయాలు చెప్తాను చూడండి. మొదటగా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం. శ్రమకాలములో విశ్వాసఘాతుకుని. చూడండి, కొందరు శ్రమలో ఏమైపోతారట? విశ్వాసఘాతుకులుగా మారిపోతారట. విశ్వాసకి శ్రమ వస్తే విశ్వాసం కొనసాగించే దేవుడి వైపు చూసి కొనసాగించాలి. కానీ విశ్వాసఘాతుకుల దగ్గరికి వెళ్తారట వీళ్ళు. నీకు ముందే చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఏం జరగదురా బాబు, ఆ పాస్టర్లు అలాగే డాబులు కొడతారా, అక్కడికి వెళ్ళావు ఇప్పుడు తెలిసిందా అని. మరి చాలామంది బాగా నమ్ముకొని విశ్వాసఘాతుకులు అయిపోతున్నారు. దేవుని పూర్తిగా నమ్మి చివరికి విశ్వాసఘాతుకులు అయిపోతున్నారు. ప్రియులారా, విశ్వాసం కోల్పోతున్నారు. కష్టాలు ఎక్కువ వస్తే ఏమైపోతున్నారు? విశ్వాసాన్ని కోల్పోతున్నారు. రెండవది చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ రెండవది ఏంటి? కృంగిపోతున్నారు శ్రమ వచ్చినప్పుడు చాలామంది. నాకే కష్టాలు, నాకే శ్రమలు, నాకే బాధలు. మూడవది సామెతలు 31:7లో చూద్దాం. ప్రసంగి 2:23లో కూడా మాట రాశాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారట? మందు ఎత్తే శ్రమ తగ్గిపోద్ది అంటారట. వ్యసనానికి లోనైపోతున్నారు. కొంతమంది శ్రమలైతే కష్టాలు వచ్చినప్పుడు వ్యసనాలకు లోనైపోతున్నారు. బైబిల్ చదవరు, టీవీ చూస్తారు. కొంచెంసేపు జబర్దస్తి చూస్తే కష్టాలన్నీ మర్చిపోవచ్చు. కొంతమంది కష్టాలు మర్చిపోవడానికి టీవీ సీరియళ్ళు, సినిమాలు చూస్తారు, కథలు వింటారు. చాలా వ్యసనానికి లోనైపోతారు చాలామంది. నేను అడుగుతాను, ఎందుకు బ్రదర్ మీరు తాగుతున్నారంటే, ఇంట్లో కష్టాలు తట్టుకోలేకండి. ఇంట్లో కష్టాలు తట్టుకోలేక ఏమైపోతున్నాడు? తాగడానికి అలవాటు అవుతున్నాడు, అది వ్యసనంగా మారిపోతుంది. కొందరు సిగరెట్ వ్యసనంగా మారిపోతున్నారు, కొందరు గంజాయి మారిపోతున్నారు, కొందరు గుట్టకాలకి వ్యసనానికి మారిపోతుంది. శ్రమలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, అమ్మో అప్పులు ఇవి మర్చిపోవాలంటే ఏం చేయాలా? ఎక్కడో తాగేసి పడిపోవాలా? చేసిన తప్పును దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు అప్పులన్నీ తీరుస్తాడు కదా. దేవుడి దగ్గర ఒప్పుకోకుండా శ్రమలు నేను తట్టుకోలేనని చివరికి ఏమవుతుందో తెలుసా? టెన్షన్లు ఎక్కువైపోయి నిద్ర రాదు, చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన సన్నిధిలో ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు. చర్చికైతే వచ్చావు కానీ నీ మనసులో టెన్షను, అప్పులు, జీవితం ఎలా నడవాలి, బిడ్డల్ని ఎలా పోషించాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి. టెన్షన్కి ఏమవుతుందంటే ట్యాబ్లెట్లకు అలవాటు అయిపోతున్నారు, నిద్ర ట్యాబ్లెట్లకి. నిద్ర రాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అదొక వ్యసనం. తాగుబోతాడు మందు ఎలాగ వాడుతాడు వ్యసనము, నిద్ర రానివాడు నిద్ర ట్యాబ్లెట్లు వాడడం కూడా ఒక వ్యసనం.
లేదండి నాకు అలవాటండి, ఇది వేయకపోతే నాకు నిద్ర రాదు అంటే వ్యసనం అది. శ్రమల్లో వ్యసనాలకు లోనైపోతున్నారు. 3 విషయాలు చెప్పండి. 1, శ్రమల్లో విశ్వాసఘాతకులుగా మారుతున్నారు. 2, శ్రమల్లో కృంగిపోతున్నారు. 3వది, శ్రమల్లో వ్యసనాలకు లోనైపోతున్నారు. వ్యసనం, ఇంకొక విషయం, అద్భుతమైనటువంటి వ్యసనం ఏంటో తెలుసా? నవ్వుతూ బతికేయడం. కొంతమంది కష్టాలు ఉంటాయి కానీ ఏం చేస్తుంటారు? నవ్వు ఒక వ్యసనం. నిజంగా దేవుడిచ్చిన నవ్వు వేరు. కొంతమంది ఎన్ని కష్టాలను ఏం చేస్తుంటారు? వాళ్ళకి ఒక వ్యసనం అయితే వ్యసనం అయిపోయింది. నవ్వు కూడా ఒక వ్యసనం. నిజంగా నీకు నవ్వు ఇచ్చాడా దేవుడు? నిజంగా ఆనందం ఇచ్చాడా? నిజంగా నీ మనసులో ఆనందంతో నవ్వుతున్నావా? కానీ అన్నిటికీ నవ్వేస్తుంటారు. లోపల ఏమైపోతారు? 10 మంది దగ్గర ఉన్నప్పుడు నవ్వుతుంటారు. ఎందుకంటే ఎవరికి నా సమస్య తెలియకూడదని. అదొక వ్యసనం. ఇంటికి వెళ్ళి కుమిలి ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నారు. ఎక్కడో కాదు తల్లి, మన దగ్గరే ఉన్నారు. అందరి దగ్గర బతకపోతే బాగోదు కదని లోపల ఎంత ఏడుస్తున్నావో. వ్యసనం ఒక గద్దది. నటించడం అనేది ఒక వ్యసనం. ఫ్యాక్టరీ జీవితం నీలో లేదు. నిజమైన ఆనందం నీలో లేదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నిజమైన ఆనందం. మనలో చాలామంది వ్యసనం. అయితే శ్రమలను తట్టుకోగలిగితే ఏమొస్తుందండి? ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? రైట్. మొదటిది, ఈ శ్రమలన్నిట్లో మనం ఏం చేయాలా? 3 విషయాలు చేయాలి. ఒకటి ఏం చేయాలో చూద్దాం. మొట్టమొదట చూడండి, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము. దేని ద్వారా శ్రమ వచ్చిన 15వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. అందరూ మాట వినండి. యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి శ్రమల నుండి విడిపింపబడాలని కోరుకుంది? ఏ శ్రమ అవని, అది అప్పులవని, నిందలవని, రోగమవని, శత్రువు అవని. శత్రువు నిన్ను శ్రమ పెడుతున్నాడా? అప్పులు నిన్ను శ్రమ పెడుతున్నాయా? రోగము నిన్ను శ్రమ పెడుతుందా? నీ ఇంటి వారే నీకు శ్రమ పెడుతున్నారా? కొన్నిసార్లు నీ మనసే నీకు శ్రమ పెడుతుందా? ఏ శ్రమ అయినా విడుదల కావాలంటే ఈరోజు నీకు దేవుడు 3 సూచనలు ఇస్తున్నాడు. మొదటి సూచన ఏంటో తెలుసా? నా మాట వినండి. ఎవరి మాట? ఎవరి మాట? గట్టిగా చెప్పాలా. శ్రమ నుండి విడిపింపబడాలంటే చెప్పండి, యేసయ్యా నీ మాట నేను వింటాను. ఎప్పటి నుంచి? ఇప్పుడే. మళ్ళీ అక్కడికి వెళ్ళగానో మర్చిపోతాను. మళ్ళీ ఇక్కడ తగ్గిన శ్రమ ఏమవుద్ది? నువ్వు దేవుడి మాట వింటుంటే దెయ్యం పారిపోతూ ఉంటుందట. దేవుడి మాట నీ మనసులో ఉన్నంత వరకు దెయ్యం ఏమవుదు? నీ దగ్గరికి రాలేదండి. దేవుడి మాట నీ మనసులో ఉన్నంత వరకు దెయ్యం నీ దగ్గరికి రాలేదు. ఎగ్జాంపుల్ చెప్పనా? పూర్వం రోజుల్లో మనమే ఏదైనా భయం అయితే అంటే అదొక ధైర్యం అప్పుడు. ఇప్పుడు నిజంగా మనకు భయం వేస్తే అంతకంటే గొప్పది ఉంది. ఏంటో తెలుసా? క్రీస్తు రక్తం. ఏ రక్తము? గట్టిగా చెప్పాలా. మనపై యేసు రక్తం ప్రోక్షించబడింది. యేసై మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ కలువరి శిలువలో మన కొరకు అందరి కొరకు రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు ఆ రక్తం ఎక్కడుంది? నా పైన ఉంది. చెప్పండి, గట్టిగా చెప్పాలా. యేసు రక్తము నాపై ఉన్నది. ఆమేన్. నేను భయపడను. నా మాట వింటే నా రక్తం నీతో. అప్పుడు దెయ్యం నిన్ను చూసి పారిపోద్ది. దురాత్మ నిన్ను చూసి పారిపోద్ది. రోగమునికి ఏమవుద్ది? దానికి సిగ్గేస్తుందట. నేను ఎన్నిసార్లు వీడికి రోగం పెట్టాలి, ఎన్నిసార్లు నిలబడిపోతున్నాడని దానికి సిగ్గేస్తుంది.
పూటకు ఒక రోగం పెడుతున్నాడు సాతాను. కానీ ఆ రోగంలో యేసయ్య ఏం చేస్తున్నాడు? నిలబెడుతున్నాడు. ఆడికి ఇప్పుడు ఏమొచ్చింది? గట్టిగా నాకెలగలేదు, ఆడికి వచ్చేసింది. సిగ్గొచ్చి ఉంటాడా? ఉంటాడా? ఉండమన్నా ఉండడు. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆమేన్. నీకొచ్చిన ప్రతి కష్టంలో నోటి నుండి ఏం చేయాలో తెలుసా? యేసు రక్తం నాపై ఉన్నది. ఏమన్నది? యేసు సన్నిధి నాపై ఉన్నది, యెహోవా ఆత్మ నాపై ఉన్నది. నిన్న దినం దేవుడు చెప్పాడు కదా, నా పైన ఏముంది? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఏముందమ్మా చెప్పండి. కొంతమందికి సిగ్గు, తల మీద చేయి పెట్టుకోవట్లేదు ఎందుకో. దేవుని ఆత్మ నాపై ఉన్నది, క్రీస్తు రక్తము నాపై ఉన్నది, మహిమ మేఘము నాపై ఉన్నది, దేవుని సన్నిధి నాపై ఉన్నది. అపవాది నన్ను ఏమీ చేయలేడు. చెప్పండి, అపవాది నన్ను. నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం క్రింద ఉన్నాను. సాతాన్ అక్కడ నన్ను ముట్టలేడు, సాతాన్ అక్కడ నన్ను ముట్టలేడు. యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం. చెప్పండి చెప్పండి, నేను యేసు రక్తం. సాతాన్ అక్కడ నన్ను ముట్టలేడు, సాతాన్ అక్కడ నన్ను. రాదు 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 కీడు రాదు, రాదు 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 కీడు రాదు, రాదు 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 కీడు రాదు, రాదు రాదు యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం. నాపై ఏముంది? నాకే కీడు రానివ్వడు. నాతో చెప్పాడు నా యేసయ్య. నా యేసయ్య నాతో చెప్పాడు, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ఆమేన్, ఆమేన్. కీర్తనలు 91లోనే చెప్పాడు, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ఎందుకంటే నాపై. గట్టిగా చెప్పాలా? మరి అపాయమే రానప్పుడు అపవాది వస్తాడా? రాగలడా? రాలేడు. ఏమండి, అపవాదే రానప్పుడు దెయ్యం వస్తుందా? అపవాది గొప్పవాడా దెయ్యం గొప్పదా? అపవాది సైన్యమే దెయ్యము. అపవాదే భయపడితే ఆడెక్కడ వస్తాడు చెప్పండి? రాజే భయపడి తాకు ముడుచుకొని వెళ్ళిపోతుంటే శత్రువు ఏమండి సైన్యం వస్తుందా? రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట ఎవరి మాట వినాలా? ఇశ్రాయేలులారా, యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ ఎవరు? ఆ రోజు వాళ్ళకి చెప్పాడు దేవుడు. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ దేవుడు చెప్తున్నాడు, మీ అందరూ ఎవరి మాట వినండి? నా మాట వినండి, దేవుని మాట. యేసయ్య అంటున్నాడు, నా మాట విను, నీకు సహాయం దొరుకుతుంది. నా మాట విను, నీకు విజయం కలుగుతుంది. నా మాట విను, నీకు అద్భుతం జరుగుతుంది. నా మాట విను, నీ బ్రతుకు మారుతుంది. నా మాట విను, నీ పరిస్థితే. మనుషులు మాట వింటే మాడిపోతావు, దేవుడు మాట వింటే మారిపోతావు. ఆమేన్. నువ్వు ఇప్పుడు వరకు ఎవరి మాట వింటున్నావు? అంచేతన రోజు రోజు క్షీణించిపోతున్నావు. ఈరోజు నుండి ఎవరి మాట వినాలా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చి, మీ ఇంట్లో దెయ్యం ఉందంటే నమ్మొద్దు, యేసయ్య చెప్తే నమ్మండి. మీ ఇంట్లోకి వచ్చి చాలామంది వస్తుంటారు, షాబాష్ మీ ఇంట్లో దెయ్యం ఉంది, నాకు కనబడుతుంది మీ ఇంట్లో దెయ్యం ఉంది. నమ్మొద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవరి మాట నమ్ము? దేవుడి మాట నమ్ము. నిజంగా ఉండొచ్చు, కాదని అంటలేదు, కానీ నువ్వు నమ్మే దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాయేరు కుమార్తె చచ్చిపోయింది, యేసు ప్రభుని తీసుకెళ్తున్నాడు యాయేరు వచ్చి, అయ్యా యేసయ్యా, మా ఇంట్లో మా అమ్మ ఏమైంది? చచ్చిపోయి చావు బతుకులో ఉంది, నువ్వు వస్తే మా అమ్మ ఏమవుతుంది? అప్పుడు వెంటనే యేసయ్య ఏమయ్యాడు? అదైతే నీతో కూడా నేను వస్తానన్నాడు. ఏమన్నాడు? నీతో నేను వస్తానన్నాడు. తీసుకెళ్తున్నాడు యేసయ్యని. ఎవరు? యాయేరు తీసుకెళ్తున్న మధ్యలో మీలాంటి వాళ్ళు కలిశారు.
ఈ మధ్యన వాళ్ళ కూతురు ఏమైంది? చచ్చిపోయింది. వాళ్ళు కలిసి అంటున్నారు, ఏ యాయూరు యాయూరు నీకేమైనా బుర్ర ఉందా, నీకేమైనా బుద్ధి ఉందా, ఆయన ఎందుకు నా శ్రమ పెడతాను, నీ కూతురు ఏమైంది? ఇంకా యాయూరు ఏమయ్యాడు? బాధపడుతున్నాడు. అయ్యో నేను ఎంత ఉదయానికి వెళ్ళాను అని మనలాంటి వాళ్ళం అయితే అనుకుంటాం. అయ్యో 40 రోజులు ఉపవాసం ఉండిపోయాను, ఇలా జరిగిందేట అన్న నువ్వైతే అనుకుంటాం. యాయూరు అలాగ అనుకోలేదు. నేను వెళ్ళింది ఎవరి దగ్గరికో తెలుసా? సర్వశక్తి గల దేవుడి దగ్గరికి. నేను పిలిచింది ఎవరికో తెలుసా? సర్వశక్తి గల దేవుడికి. నేను పిలిచింది ఎవరికి? నేను వెళ్ళింది ఎవరికి? ఎవరితో నేను మాట్లాడాను? ఎవరిని తీసుకొస్తున్నాను? ఆయన ఏది లేనిది కూడా ఉన్నట్టు చేయగలడు ఆయన. ఆమేన్ అని అంటే యాయూరు కూడా మనలాంటాడు కదా, కొంచెం బాధ కలుగుతుంది, ముఖం చిన్నపోయింది కానీ బయటికి మాత్రం యేసయ్య అన్నాడు అంటున్నాడు. మనం కూడా అంతే కదా. మనం కూడా ఏంటి అయిపోయిన తర్వాత నా యేసయ్య అన్నాడులేండి, కానీ లోపల మాత్రం బాధ కడుతుంది. అలా యాయూరు బాధపడుతుంటే యేసుప్రభు అంటాడు, వారి మాటలు నువ్వు వినకో. వాడు ఎంతమంది చెప్పినా, యూదులే అవ్వచ్చు, వాళ్ళు పాస్టర్లు అవ్వచ్చు, వాళ్ళు సేవకులు అవ్వచ్చు, వాళ్ళు పాస్టర్లు అవ్వచ్చు, వాళ్ళు సేవకులు అవ్వచ్చు, కానీ నీతో ఉన్నవాడు అది మాత్రం నమ్ము. యూదుల అధికారులు యూదులు చెప్తున్నారు, అయ్యా నీ కూతురు ఏమైంది? యేసుప్రభు అంటాడు, వాళ్ళ మాటలు నమ్మకం, చెడిపోతున్నావు. వాళ్ళ మాటలు నమ్మి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నేను చూశాను, అదిగో నీ పిలకలోనే ఉంది దయ్యం. నేను చూశాను. ఎక్కడ ఉందంట? పిలకలో ఉందట. పిలక కోసేస్తాడేమో. ఈయనలో నువ్వు పూజ వీళ్ళు మంత్రాలు చేసే వాళ్ళు ఏం చేస్తారండి? పిలక పట్టుకొని కోసే సీసాలు నేను బంధించాను అంటాడు. నా యేసయ్య చెప్పలే, నీతో ఉన్నవాడు. నిజానికి యాయూరు కూతురు చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది కదా. కానీ ఇక్కడ యేసయ్య వారి మాటలు నమ్మకు. ఇదేంటిది? నిజంగా చచ్చిపోయిందని చెప్తే నమ్మొద్దు అంటున్నాడంటే నమ్మకు. చచ్చిన వారిని కూడా బ్రతికించగల దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. చచ్చిన వాటిని కూడా గట్టిగా చెప్పాలా బ్రతికించగల దేవుడు నీతో ఉన్నాడు. పాడైపోయిన బ్రతుకుని నిలబెట్టగల దేవుడు నీతో ఉన్నాడు. నలిగిపోతున్న నీ జీవితాన్ని నిలబెట్టగల దేవుడు నీతో ఉన్నాడు. కృంగిపోయిన బ్రతుకులు లేవనెత్తగల దేవుడు నీతో ఉన్నాడు. నీ కన్నీరు తుడిచేవాడు నీతో ఉన్నాడు. నిన్ను ఆదరించేవాడు నీతో ఉన్నాడు. నీకు సహాయం చేయవాడు నీతో ఉన్నాడు. భయపడకు. అక్కడ యోధా ప్రజలకే కాదు, బెన్యామీనులకే కాదు, మనందరికీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు. మనందరికీ ఈరోజు ఉపవాసం ఉండి ఎంతమంది వచ్చారో. ఒకవేళ నీ ఇంట్లో సమస్యని వెళ్ళేసరికి వ్యతిరేకంగా ఉండొచ్చు. నీ ఇంట్లో సమస్య వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇక్కడ దేవుడు అన్నాడు తీసానని, కానీ అదే మాట పట్టుకొని వెళ్ళు. అది వ్యతిరేకంగా ఉన్న దాన్ని నమ్మొద్దు. నా యేసయ్య చెప్పిన మాట నమ్ము. ఆమేన్, 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 ఆమేన్. నమ్మొద్దు. ఒకసారి నేను కూడా ప్రియులరా మీకు చెప్పాను, మరొకసారి నేను చెప్తున్నాను. ఒక ఊరు రాజం దగ్గర బొద్దాం. ఆ బొద్దాము ఒక ఆవిడికి అదే మన దగ్గర ఉండేవారు పీటర్ గారిని, ఇప్పుడు కాయగూరలు అమ్ముతాడు. వాళ్ళ తమ్ముడు వేరే ఎక్కడ తాడిచెట్లపాలెం ఉంటాడు. అయితే వాళ్ళ అక్క బాగోలేదని చాలా రోజుల నుండి చెప్పారనమాట. చాలామంది సేవకులు చెప్పారు, పాస్టర్ గారు డానియల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని. ఇంకా సేవకులు అందరూ వచ్చారు, అయ్యా పాస్టర్ గారు మరి వాళ్ళ అక్కకు బాగోలేదంట, మరి రాజ్యం వెళ్దామా అన్నారు. బొద్దాం. అయితే నేను అన్నాను, దేవుడు నాకు చెప్పండి, రాలేను అన్నాను. అయితే రకరకాలుగా అనుకున్నారు. గొప్ప దేవుడు వరమిచ్చాడని, దేవుడు పిలుచుకున్నాడని, ప్రార్థనకి ఏమంటున్నాడు, చెప్పతి రాలని అంటున్నాడు అనుకొని ఏదో అనుకున్నారు. అనుకున్న తర్వాత 6 నెలలు అయిపోయింది. ఇంకా అందరూ అయిపోయారు, కామ్ అయిపోయారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఆ ఊరు పాస్టర్ గారు ఇక్కడ తాడిచెట్ల పాస్టర్ గారు చెప్పారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారు, అలా చర్చికి వెళ్తాడు కదా అబ్బాయి, వీళ్ళందరూ కలిసి నా ఫ్రెండ్కి చెప్పారనమాట. నా ఫ్రెండ్ ఏం చేశాడు, ఆయన పాస్టర్ వచ్చి, డానీ పలానా ఊరు మనం వెళ్ళాలి, దేవుడు ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి చావు బతుకులో ఉందంట, వెళ్ళాలి. అయితే దేవుడిని అడిగి చెప్తానులే అన్నాను. నువ్వు ఎప్పుడు ఇదే మాట చెప్తావు,
మళ్ళా వెళ్తామని కానీ వచ్చేవచ్చు కదా అన్నాడు. అది ఎలాగొచ్చేస్తాను, నేను వస్తే ఏం జరుగుతుంది, నేను వస్తే ఏమి జరగదు, లేకపోతే వాళ్ళ డబ్బులకు మాత్రం రావాలా, లేకపోతే 4 మాటలు చెప్పాలి వాళ్ళకి బలపరిచినట్టు, అదిగోనమ్మా అదిగోమ్మా అని చెప్పచ్చు, కానీ దేవుడు రావాలి కదా, నేను అడుగుతాను, ప్రార్థన చేస్తాను. వాళ్ళు శుక్రవారమే రమ్మన్నారు. నేను దేవుడిని అడిగితే శుక్రవారం వెళ్ళొద్దు అన్నాడు, శనివారం వెళ్ళమన్నాడు. శనివారం వెళ్దాంలా అన్నాడు దేవుడు. అమ్మ పోనీ ఇన్ని నెలలకైనా వెళ్ళడానికి దేవుడు ఏమి ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. అయితే సరే శనివారం వస్తాను. వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు. శుక్రవారం అనుకున్న వాళ్ళు ఏమయ్యారు, శనివారం ఓకే పాస్టర్ గారు వస్తారని ఇంకా అరేంజ్మెంట్ చేశారు. మేము అందరము ట్రైన్లో వెళ్ళాం అండ్ చీపురుపల్లిలో దిగాం. దిగి రాజాం వెళ్ళాం. రాజాంకి బస్సు ఎక్కాం. బొద్దాంలో దిగుతాం అనమాట. మేమందరం సేవకులు వాళ్ళ తమ్ముడు కలిసి మేమందరం కలిసి దిగుతాం. బస్ స్టాప్లో దిగామండి. ఆ వీధి వైశ్య వీధి అనమాట, అందరూ కోమట్లే, వయస్సులు అనమాట. ఆ వీధిలో నుండి ఏడుపులు వస్తున్నాయి, అందరూ ఏడుస్తున్నారు. ఈ మధ్యన ఆయన మాతో ఉన్నాడు ఒక ఆయన. ఆ వీధిలో నుండి ఇంకొక తమ్ముడు వస్తున్నాడు. వచ్చి, ఒరే అన్నయ్య వైజాగ్ నుండి ఎందుకురా ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చావు, అక్క చచ్చిపోయింది. ఏమైంది, అక్క చచ్చిపోయింది, డాక్టర్ వచ్చి చెప్పాడు, అయిపోయింది, ఫినిష్ అయిపోయిందని చెప్పాడు. ఇంకొచ్చిన వాళ్ళు ఎలాగుంటారండి, వచ్చిన వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి. పాస్టర్లు అందరూ ఎలాగన్నారు తెలుసు, బోడి సేవ నువ్వే చేస్తున్నావు, నీకే దేవుడు కనబడ్డాడు, మేమందరం సేవకులము కాదా, నిన్న వచ్చుంటే ఏమవునావిడ, తీర్పులోకి నువ్వు వెళ్తావులే అంటున్నారు అందరూ. నాకు దేవుడు ఏ రోజు చెప్పాడు, శనివారం వెళ్ళమని చెప్పాడు. మరి ఎలాగ శుక్రవారం వెళ్తాను. సరే ఏమనుకున్న తర్వాత ప్రార్థన, అక్కడ బస్ స్టాప్లో వీళ్ళందరూ తిడుతుంటే ప్రార్థన చేశాను. ప్రభువా ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుండి నువ్వే గట్టెక్కించాలని దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు అక్కడికి వెళ్ళి అన్నాడు. ఎక్కడికి, వాళ్ళందరూ భజన చేస్తున్నారు, భజన కూర్చుంటున్నాడు. అవి అన్యులు కదా, వాళ్ళంతా అన్యులు, వీళ్ళే నమ్ముకున్నారు. వాళ్ళు ఆల్రెడీ చుట్టాలందరికీ ఫోన్లు చేశారు. చుట్టాలందరూ వచ్చారు, వాళ్ళ ఆచార ప్రకారం అన్నీ రెడీ అవుతున్నాయి. అక్కడికి వెళ్ళమన్నాడు. సరే ఏం చేద్దాం అనుకొని దేవుడు చెప్పాడు కదా, వీళ్ళందరూ వద్దంటున్నారు. వెళ్తూ మనకు కూడా గొయ్యి తీసేస్తారు అక్కడ, ఎందుకులే అని అంటున్నారు. సరే దేవుడు చెప్పాడు వెళ్ళమని, వెళ్తున్నామని. ఇంక వీళ్ళు కూడా మాట కాదనలేక దేవుడు చెప్పంటాడు పాస్టర్ గారికి, డానియల్ పాస్టర్ గారు ఎలాగ చెప్పరు కదా అని నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు, చుట్టాలు ఏడుస్తున్నారు. మంచం మీద ఉంది ఆవిడ. డాక్టర్ గారు అప్పుడే వచ్చారట, వెళ్ళిపోయారు. ఇంకేంటి ఏం మాట్లాడట్లేదు, అందరూ అలాగ ఉన్నారు. సరే అందరూ ఏడ్చుకుంటున్నారు. ఏం చేయాలని అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ మంచం దగ్గర మోకాళ్ళు వేయి అంటున్నాడు. వీళ్ళకి చెప్పాను, బాబు మోకాళ్ళు వేయమంటున్నారు, ఏసైమా నీకు మతి ఉండి పని చేస్తున్నావా, మతి లేక పని చేస్తున్నావా, మతి ఉండే సేవకు వచ్చావా అన్నాడు. నా ఫ్రెండ్ కదా, అలా మాట్లాడుకున్నాం. అలాగంటే వెటు జాను ప్రార్థన చేయమన్నారు దేవుడు. మరి ఏం చేద్దాం మనము, పోనీ వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్యుల్లో ఏదైనా తేడా వస్తే ఏం చేస్తారు మనల్ని అని అంటున్నారు. సరే ఏదో మొత్తానికి ఒప్పించాం దేవుడు కృపను బట్టి. 4 పాస్టర్లము, 4 మూలలు, 4 మంచం కోళ్ళు ఉంటాయి కదా, ఒక్కొక్క కోడి దగ్గర ఒక్కొక్కరు నిలబడ్డాం. నిలబడిన తర్వాత ఆ వీధులు అనుకుంటున్నారు, ఎంతోమంది వచ్చారండి, భూత వైద్యులు వచ్చారు, సేవకులు వచ్చారు, పాస్టర్లు చాలామంది వచ్చారండి. వీడు ఎక్కడి నుండో వచ్చాడట, వైజాగ్ నుండి వచ్చాడట, ఏదో చేస్తాడట అని ఒకడు అంటాడు. మన దేవుడి వల్ల అవ్వకపోతే ఆడి వల్ల ఏటవుతుంది రా అంటాడు ఒకడు. మన దేవుడి వల్లే అవ్వకపోతే ఆడి వల్ల ఏటవుతుంది, ఆడి వల్ల అవ్వదు కానీ ఆడిలో ఉన్నవాడు శక్తిమంతుడు. ఆమేన్ అని అంటే ఫోన్లో ఏదైతేనే మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఎంత దూరం వెళ్ళాం కదా, ఫోన్ వచ్చినప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం. 4 ఏంటి ఆ కోల్ దగ్గర 4 నిలబడ్డాం. 4 నిలబడి కళ్ళు మూసుకొని స్తోత్రం అంటున్నాను. నా పక్కన ఉన్నాడు, కళ్ళు మూయక అసలే దెయ్యమైలు వేసుకొట్టేద్దంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయను. అరగంట చేసామండి.
వాళ్ళు కంగారు అయిపోతున్నారు. ఇక్కడ అరగంట చేసాం కానీ లేదు, పడుంది, అలాగే పడుంది. అరగంట చేసాం, ఇంక వీళ్ళు పక్కనుండి సైలెంట్గా వెళ్ళిపోతాం మనం అంటున్నారు. రే దేవుడు చెప్పాడు ఎలాగ వెళ్ళిపోతామంటే, నీకు తెలియదులే వచ్చే అంటున్నారు. సరే ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను, అవ్వకపోతే వెళ్ళిపోదాం అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీకు నేను మాట ఇచ్చాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి నేను వస్తాను. నువ్వు చెయ్యి చాపితే అద్భుతం చేస్తాను. నీ నోటి నుండి స్వరం విప్పితే అగ్నిస్వరాన్ని వినిపింపజేస్తాను. నీ చెయ్యి చాప అన్నాడు. ప్రభా, చచ్చిపోయిన దాని మీద చెయ్యి చాపితే ఇంకొకలాగా అనుకుంటారేమో, నేను చెప్తున్నాను కదా అన్నాడు. కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిస్తే మళ్ళీ భయం, ఆవిడ లెగట్లేదు, ఏమవుతుంది? కళ్ళు మూసుకొని యేసు నామములు అన్నాను. ఈ అరగంట నుండి ప్రార్థన చేసిన కదలిక లేదండి. యేసు నామములు అనేసరికి ఆవిడ ఏం చేసింది తెలుసా? టక్కన లెగిసి ఆవిడ కాలు దగ్గర వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఆవిడ కాలు దగ్గర కూర్చున్నాడు. ఎక్కడి నుండో వచ్చాడట. మీ ఊరేవరమ్మా? అమ్మ మీ ఊరే. ఆ ముందు ఏ ఊరు ఉంటుంది అంట కదా, అది అబ్రహాం గారు వాళ్ళ ఊరెవరు? జాడ నుంచి వచ్చాడట వాళ్ళ తమ్ముడు. ఆ జాడ నుంచి వచ్చి కాలు దగ్గర కూర్చున్నాడట. ఆడు వీళ్ళందరికీ పెట్టుబడి పెట్టినాడట, కొంచెం డబ్బు గలవాడు కాబట్టి. ఎవరైనా ఎవరి వైపు చూస్తారండి? ఈ లెగిసిన ఆవిడ ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, మా వైపు చూడలే. మంచం కాలు దగ్గర ఉన్నాడు. ఒరే తమ్ముడు ఎప్పుడు వచ్చావన్నది. అదేటక్క నువ్వు చచ్చిపోయావని వచ్చాము, అన్నీ రెడీ చేసుకుంటున్నామంటే, అవునరా ఎలాగప్తుగాని రా అన్నది. అప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? ఊరంతా ఎప్పుడు యేసయ్య సాక్ష్యం ఎలాగండి, జనాలు చెప్పడమే కానీ కళ్ళ ముందు చూపించాడు దేవుడు. మనుషులు చెప్పుకోవడం తప్ప లైవ్లో చూడగలిగాం. అద్భుతం మన వల్ల జరగదండి, దేవుడి వల్ల జరుగుతుంది. ఆవిడ్ని బతికించాలనుకున్నాడు, బతికించాడు. అలాగని శ్మశానానికి తీసుకెళ్ళిపోకండి, అందరిని బతికించేమని. మా తాత చచ్చిపోయాడంటే శ్మశానానికి రండి బతికించండి అంటే నా వల్ల కాదు తల్లి. అలాగే ఎప్పుడు జరగదు. దేవుడు ఎవరికి ప్రణాళిక చూపిస్తాడో వాళ్ళకే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి మాట నువ్వు వినొద్దు, ఎందుకంటే నీతో ఉన్నవాడు. ఆమేన్, ఆమేన్. మీరందరికీ ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా. ఏం చెప్తున్నాడు? అది చదివేమా, ముగించేద్దాం. చదివే. మీరందరూ నా మాట వినండి. ఎగ్జాంపుల్ చూడండి. మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు మీ ఇంట్లోకి ప్రత్యక్షం అవుతాడు, మీ ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు. అంచేతనే 15:7 ఆ చివరిగా మాట చదివే ముగిస్తున్నాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమవుతాయి. మీరు అనుకున్న కార్యం సఫలమవుతుంది, మీరు అనుకున్న ప్లాన్లు సఫలమవుతున్నాయి, మీరు అనుకున్న ఉద్యోగం మీకు దొరకబోతుంది, మీరు అనుకున్న చేయవలసిన కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. నువ్వు కడతాను ఇల్లు కట్టబోతున్నావు, నీ వివాహం జరిగించబోతున్నావు, నీ పిల్లల విషయంలో కార్యం జరగబోతుంది, నీ పిల్లల అద్భుతం జరిగించబోతుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ కార్యాలు సఫలమవుతాయి. కావాలా? లేచి నిలబడండి. దేవుని కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. ఒకవేళ ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉన్నా దేవుడి మాటే నమ్ము. అది ఉన్నదాన్ని ఏం చేయగలడు? లేనిదాన్ని ఉన్నదానిగా. అక్కడ చనిపోయిన వ్యక్తిని బతికించిన దేవుడు ఈరోజు నీ ఇంట్లో ఒకవేళ మృతమైన పరిస్థితి ఉన్నా దాన్ని బ్రతికించగల సమర్థుడు. ప్రార్థన చేద్దాం. చేతులు మోకరించగలిగితే మోకరించు, చేతులు ఎత్తగలిగితే చేతులెత్తు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. రీ భాషాల రా బాబా 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 ఓ రీ కామాల రా బాబా 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 బాబా. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఒక 5 నిమిషాలు అలా ప్రార్థనలో ఉంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.
స్తోత్రం నాయనా, స్తోత్రం దేవా తండ్రి. నిన్ను మాట వింటాను ప్రభు అని చెప్పు. పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధుడా, నిజంగా పరిశుద్ధుడా, నిర్ణయించుకో. గొప్పవాడా, పరిస్థితిని గొప్పవాడా, చూడకు. గొప్పవాడా, గొప్పవాడా, దేవుని మాట గొప్పవాడా, విను, నీ కార్యాలు నీ నెలలో సఫలమవుతున్నాయి. మంచివాడా, 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 అద్భుతాలు చేసేవాడా, ఆశ్చర్య కార్యాలు చేయగల శక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. మరి ఒకసారి నాయన ఈ 40 దినముల ఉపవాస ఈ ఉపవాస ప్రార్థనలు అయ్యే లోపు నీ కార్యాలు సఫలమవబోతున్నాయి. నీ కార్యం సఫలం చేయబోతున్నాడు. దేవుడి వైపు తిరుగు, దేవుడిని అడుగు, దేవుడిని చూడు. దిగి వచ్చి ఉన్నది ప్రభు, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, నువ్వు తాకినందుకే వందనాలయ్యా. నా తండ్రి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడు నేను తప్పిస్తానని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ సేవకుల్ని మరుగు చేసుకొని మాతో మాట్లాడి బలపరిచిన దేవా, నీకు వందనాలు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతడు నేను గణపరుస్తానని వాగ్దానం ఇస్తున్నావు దేవా, నీకు వందనాలు. ఎంతమంది అయితే నాయన అయ్యా 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 నిన్ను ప్రేమించి నీ సన్నిధికి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకముగా వచ్చే ఏమి కోరుకుంటున్నారో ప్రభా, అది తప్పకానివి ఇవ్వగల శక్తిమంతుడు వేసయా. అద్భుతాలు చేస్తున్నావు దేవా, ఆశ్చర్య కార్యములు చేయగల శక్తిమంతుడు తండ్రి, నీకు వందనాలు. ప్రతి బిడ్డను నువ్వు తాకుతున్నావయ్యా. అయ్యా వారి సమస్యల నుండి యేసు నామములో విడుదలిస్తున్నావు దేవా, నీకు వందనాలు. అయ్యా నీ రక్షణ ఆనందం మరలా పుట్టించబోతున్నావు దేవా, నీకు వందనాలు. తప్పక నాయన ఏ బిడ్డ యొక్క కన్నీరు ఏమై ఉన్నదో నీకు సమస్తము ఎరిగిన దేవుడవు గనుక నాయన తప్పక నువ్వు సహాయం అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టబోతున్నందుకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధించబడుగాక, నీ రాజ్యం బొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్లు భూమి అందున్నారు. మా అనుదిన ఆహారం మా ఇలా ప్రార్థన చేసి మమ్మల్ని శోధనలకు కాకిందాం. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము, సమాధానం ఎప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరం ప్రత్యేకంగా దీని ఆరాధనలో పాల్గొన్న ప్రతిబడి సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ కార్యాలు సఫలము చేయనుగాక, మీ కుటుంబాలు అద్భుతం జరుగునుగాక. ఈ 40 దినములు చూస్తావు నువ్వు అద్భుత కార్యాన్ని. నా మార్తా, నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావని చెప్పిన దేవుడు నువ్వు నమ్మి అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. మేము అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సమాధానం గెలిరండి. అక్కడ ప్రభు గారు మీ కొరకు ఏర్పాటు చేయబడిన